పాటు ఒక 60 మంది దేవుని ప్రజలందరూ మాతో పాటు టూర్ వస్తున్నారు. నేను, బ్లెస్సీ గారు, మా 3 పిల్లలు కూడా బయలుదేరాం. మేము హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత దుబాయ్లో హాల్ట్, ఒక 2.5 hours షార్జాలో ఆగిన తర్వాత అక్కడ నుంచి మరలా ఫ్లైట్ తీసుకుని అమ్మాన్ వెళ్ళాలి. జోర్డన్ అనే దేశంలో అడుగు పెట్టాలి. అక్కడ నుంచి టూర్ స్టార్ట్ అవుద్ది. షార్జాలో మేము దిగిన తర్వాత సరే అందరం టిఫిన్లు చేసాము ఎయిర్పోర్ట్లోనే. ఆ తర్వాత మరలా మేము సెకండ్ ఫ్లైట్ ఎక్కడానికి బస్సులో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. షార్జా ఎయిర్పోర్టు ఏరో బ్రిడ్జెస్ అని ఎక్కువ ఉండో, ఎక్కడో ఫ్లైట్ పెడతారు, బస్సులో తీసుకెళ్తారు. అక్కడ ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. సో అలా బస్సులో వెళ్తూ ఉంటే మా నిత్య నా ప్రక్కనే ఉంది. బస్సులో అందరూ మనోళ్ళే ఉన్నారు, మన టీం వారు కావచ్చు, మాకు తెలిసిన వాళ్ళందరూ, టూర్లో వస్తున్న వాళ్ళందరూ. నిత్య బస్సు ఎక్కిన తర్వాత మరి ఏం తగులుకుందో తెలియదు కానీ కొంచెం కింద పడిపోబోతున్నారు. పడిపోలేదు పూర్తిగా, అలా పడిపోబోతున్నారు. ఆమె అలా పడిపోయి అక్కడ సూట్ కేసు ఉంటే దాని మీద ఆనుకుపోయింది. కొంచెం శబ్దం వచ్చింది. శబ్దం రాగానే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, యూజువల్గా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మనిషి నైజం ఏంటంటే ఎవరైనా పడిపోతే వెంటనే మనకి ఏమొస్తుంది చెప్పండి, నవ్వు వస్తుంది. సరే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం నవ్వారు. నవ్వగానే మా నిత్య చాలా ఫీల్ అయిపోయింది. అలా నవ్వుతున్న వాళ్ళందరినీ చూసి నా వైపు చూసింది. మా డాడీ కూడా నవ్వుతాడా, నవ్వడా అంటే ఆబ్వియస్లీ నాట్. నా కూతురు కాబట్టి ఆమె పడిపోతే నేను నవ్వలేదు. వెంటనే నన్ను చేతులు ఇచ్చి దగ్గరికి హత్తుకున్నాను. కాసేపు ఏడ్చి థ్యాంక్ యూ డాడీ అంది. ఆ తర్వాత ఫ్లైట్ కింద అడిగాను, ఎందుకు చెప్పారో థ్యాంక్స్ అంటే, నేను పడిపోతే అందరూ నవ్వారు డాడీ, నువ్వు ఒక్కడవే నవ్వలేదు. ఎందుకోసం తెలుసా, యు ఆర్ మై ఫాదర్, నువ్వు నా తండ్రి కాబట్టి నువ్వు నవ్వలేదు, నన్ను హత్తుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ మాట చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. నువ్వు పడిపోతే చాలామంది నవ్వడానికి సిద్ధంగా ఉన్నారేమో, కానీ నీ పరమ తండ్రి ఒక్కడే నిన్ను హత్తుకునే దేవుడు ఆయన, నేను లేవనెత్తే దేవుడు ఆయన. హీ ఎంబ్రేసెస్ యూ. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే నిన్ను అలా పడిపోయి ఉండడం దేవునికి ఇష్టం కాదు, నేను హత్తుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. వెన్ యూ కమ్ టు హిమ్. ఆ చిన్న పాప గుర్తించింది ఏంటంటే, నేను పడిపోతే అందరూ నవ్వారు, నువ్వు ఒక్కడే నవ్వలేదు, థ్యాంక్ యూ ఫర్ దట్. అది ఆమెకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మా డాడీ అలాంటోడు కాదు, అందరిలాంటోడు కాదు, లేదా నవ్వడు. నేను పడిపోతే హీ కేర్స్ ఫర్ మీ, హీ హోల్డ్స్ మీ, నన్ను పట్టుకుంటాడు ఆయన అన్న భరోసా నా కూతురుగా ఆ రోజు దొరికింది. ఎందుకు మాట చెబుతున్నానంటే, నువ్వు పడిపోతే అందరూ చూడాలనుకుంటారు, కానీ నీ దేవుడు నేను లేవనెత్తాలని. ప్రభువా మమ్మల్ని మరలా లేవనెత్తవా, కెన్ యూ లిఫ్ట్ us up. ఏ పాపంలో మనం పడిపోయినా, ఏ దౌర్భాగ్య స్థితిలో మనం పడిపోయినా, ఏ కలవరంలో, ఆందోళనలో, డిప్రెషన్లో, సూసైడల్ టెండెన్సీలో బహుశా నువ్వు పడిపోయినా, నేను లేవనెత్తాలని దేవునికి ఆలోచన. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నీ చేతులు ఆయనకి ఇవ్వడం. గివ్ యువర్ హ్యాండ్ టు హిమ్. ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా అని నీ చేతిని అప్పగించగలిగితే, ప్రభు లేవనెత్తి మనలను భూమి యొక్క అగాధ స్థలముల్లోంచి లేవనెత్తి ఎక్కడ నిలబడతాడట, ఆయన ఉన్నత స్థలాల్లో నిలబడతాడని.